హలో హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో ఇస్తాను కదా. ఈ వీడియో మన సబ్స్క్రైబర్ అయితే పంపారు. దీని మీద ఒక వీడియో అయితే చేయమని, బట్ చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ మీ ఫోటోతో పెట్టి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వీడియో అయితే చేయండి. మీరు వీడియో చూసారు కదా, మీరు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎంత అవసరం. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టండి. ఎందుకంటే నేను ఇచ్చే వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అమౌంట్ వచ్చింది కామెంట్ చేయండి. నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి, లేకంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రాజెక్ట్ అయితే అలర్ట్ మోషన్లో ఇచ్చాను. అండ్ డిప్రెషన్లో లింక్ అయితే పెట్టాను. అండ్ ఇంకోటి ఏంటంటే అలర్ట్ మోషన్ మొత్తం మీకు హైలైట్లో పెట్టాను. వీలు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే నేను ఇలాగే ఇక్కడ కింద లింక్ అయితే పెట్టాను, ఇన్స్టాల్ చేసుకోండి. ఫాంట్ ఎలా వేసుకోవాలో హైలైట్లో పెట్టాను. ప్రతి ఒక్కటి హైలైట్లో అయితే పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఫుల్ వీడియో కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో తప్పితే టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తుంటాను. ఇక్కడ మీరు టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశాను. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ వీడియో చూడండి లాస్ట్ వరకు అయితే, తర్వాత మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు మధ్యలో షిఫ్ట్ వేసుకుంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇది అలా అయితే ఉంటుంది. వీడియో ఎడిటింగ్ చాలా సింపుల్గా అవుతుంది. బట్ ఇక్కడ కొన్ని గ్రూప్స్ అయితే ఉంది. ఆ గ్రూప్స్ మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. అది ఎలా అని తెలుసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ గ్రూప్ వచ్చేసి ఇంకా దాని మీద క్లిక్ చేసుకుని తర్వాత ఎడ్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ పిఎన్జీ అయితే ఉంది కదా, ఇక్కడ ఏం లేదు. స్టార్టింగ్ వచ్చేసి ఒక ఇమేజ్ నుంచి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ ఏదైనా ఫోటో యాడ్ చేసుకుని పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఫోటో అయితే యాడ్ అయిపోయింది. అండ్ మళ్ళీ వేసానంటే ఇక్కడ మూవ్ ట్యాండెస్కి వెళ్ళి ఇక్కడ మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు ఇలా యాడ్ చేసుకోవడం, ఇలా జరుపుకోవడం చాలా అవసరం అయితే ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అయితే చాలా అవసరం. అడ్జస్ట్ పెట్టుకుంటే ఇక్కడ మీకు ఇలా అయితే ఉంటుంది కదా, అప్పుడు మీకు వేసానంటే ఇలా వచ్చిన తర్వాత సేమ్ ఇది ఎత్తారు మీరు వేసానంటే నేను చెప్పండి సెర్చ్ చేసుకోండి. నిమిషం ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే యాడ్ అయిపోయింది. ఇలా మీరు 1 by 1 ఫోటోస్ యాడ్ చేసుకుంటే ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్పుడు తర్వాత నెక్స్ట్ ఇక్కడ పిఎన్జీ ఇది కూడా అలా వచ్చిన తర్వాత మీరు సేమ్ నేను ఎలా చెప్పానో అలాగే మీరు యాడ్ చేసుకుంటే చాలు. అండ్ ఇక్కడ అంతే ఈ గ్రూప్స్కి ఎలా యాడ్ చేసుకోవాలంటే పిఎన్జీతో పెట్టాను, ట్రై చేసుకొని. అండ్ ఇక్కడ ఏం లేదు, సింపుల్గా అయితే మీరు ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటే నో ప్రాబ్లం. ఏదైనా ఫోటో యాడ్ చేసుకుంటే నో ప్రాబ్లం. అండ్ సేమ్ గ్రూప్స్ ఇప్పుడు ఎలా యాడ్ చేస్తారో అలాగే మీరు 1 by 1 యాడ్ చేసుకుంటే సార్ లాస్ట్ రోజు ఉంటే 50 seconds తర్వాత సాంగ్ అయితే ఉంటుంది. యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ దాని మీద క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీని షేర్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోతో మీకోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.